changing me and changing you. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనములో అక్కడ ఒక నూతనమైన పదాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభు అయిన యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అంతకు ముందన్నట్టు కూడా బైబిల్లో ప్రభు అనే మాట రాయబడి ఉండలేదు, కానీ 15వ అధ్యాయం 2వ వచనం ఆదికాండములో ప్రభు అయిన యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాటకు అర్థం ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, అధోనాయ్ అనే పదాన్ని హీబ్రూలో మనం గమనిస్తున్నాం. గత కొన్ని దినాలుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను మనం గమనిస్తున్నాం కదండి. అదే క్రమంలో ప్రభువు అనే మాటకు హీబ్రూ బైబిల్లో ఇవ్వబడిన పదం ఏమిటి అని అంటే అడోనాయ్ లేదా అదోనాయ్. ఏమిటి అడోనాయ్ లేదా అదోనాయ్ అనే పదానికి అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే, తెలుగు బైబిల్లో ఎక్కువ మార్లు రాయబడిన మాట ఏంటంటే ఏలినవాడ, నా ఏలినవాడ అనే మాటను మనం గమనిస్తూ ఉంటాం. లేదా మరికొన్ని సందర్భాల్లో ప్రభు అయిన యెహోవా అనే మాటను మనం గమనిస్తున్నాం. అసలు వాస్తవానికి అడోనాయ్ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని ఆలోచన చేయగలిగినట్లయితే, హీబ్రూ బైబిల్ రాయబడినప్పుడు లేదా హీబ్రూ భాషాంతరంలో చేయబడినప్పుడు అక్కడ ఒక పదాన్ని లేదా ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. టెట్రాగ్రామంటోన్ అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటి టెట్రాగ్రామంటోన్ అని అంటే, వాస్తవానికి అడోనాయ్ అనే పదము హీబ్రూలో యావే అనే పదం నుంచి వచ్చింది. వాస్తవానికి హీబ్రూలో కాన్సోనెంట్స్ వొవెల్స్ అనేవి లేవు. హీబ్రూలో వొవెల్స్ లేని కారణాన కేవలం కాన్సోనెంట్స్తోనే యావే అని రాయాలి అని అంటే YHWH అనే 4 పదాలను మాత్రమే వాడతారు. వాస్తవానికి ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎలా రాయాలి, ఇది ఎలా రాయొచ్చు అంటే YAHWEH అనే విధంగా సెప్టాగంటం లేదా సెప్టాగంట్ అనే ఒక ట్రాన్స్లిటరేషన్ బైబిల్ నుంచి మనం గమనిస్తున్నాం. అయితే హీబ్రూలు చాలా నిష్ట కలిగిన వారు. బైబిల్ కూడా అదే విషయాన్ని సెలవిస్తుంది. అంటే లేవికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, దూషించకూడదు, ఒకవేళ ఎవరైనా దూషిస్తే అటు వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. కనుక YHWH అనే పదము వాస్తవానికి హీబ్రూలో ఉంది. దాన్ని మోడిఫై చేయడానికి YAHWEH అనే పదాలను వాడుతున్న క్రమంలో పదం అదైనప్పటికీ యూదులకు, ఇశ్రాయేలులకు చాలా దేవుని మాటల పక్షాన, దేవుని మాటలంటే అంటే ప్రాముఖ్యంగా తోరా అనే లేదా తనాక్ అనబడిన పాత నిబంధనను వాడుకగా చేసుకున్నట్టి యూదుల గురించి నేను మాట్లాడుతున్నాను ప్రియులారా. అటువంటి యూదులు చాలా నిష్ట కలిగిన వారు. యెహోవా నామమును దూషించకూడదు, మనం గమ్ముని తప్పు పలుకుతామేమో అని చెప్పేసి అడోనాయ్ అనే పదాన్ని ఉద్భవించినట్లుగా చరిత్ర నుంచి టెట్రాగ్రామంటన్ అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకొని యావే అన్న పదానికి కన్సోనెంట్స్ని లేదా వొవెల్స్ని యాడ్ చేయాల్సిన సందర్భంలో అడోనాయ్ అంటే ఏలినవాడు, ప్రభువు, ప్రభుత్వము చేయవాడు, అధికారం కలిగిన వాడు, సార్వభౌమాధికారము కలిగిన వాడు అనే అర్థం వచ్చేటట్టుగా అడోనాయ్ అనే పదాన్ని వారు వాడడం జరిగింది. ఇది అడోనాయ్ పదము యొక్క ఎటిమాలజీ అంటారు. ఎటిమాలజీ అనగా ఒక పదం యొక్క పుట్టుక ఎలా వచ్చింది, ఎలా ఉద్భవించింది అని అర్థం ఏమిటి అని తెలియజేసేదాన్ని ఎటిమాలజీ అంటారు. ఇది అడోనాయ్ యొక్క ఎటిమాలజీ. అయితే దీని నుంచి మనం ఎటువంటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోగలము అని అంటే, మన దేవుడు ప్రభువు అనగా ప్రభుత్వము చేయువారిని ప్రభువు అంటారు. అంటే ఏమిటి, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, ఆయన అన్నింటి మీద అధికారము కలిగిన వారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది బైబిల్ పండితులు లేదా బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, యావే అంటే దేవుడు తన బిడ్డలకు అంటే ఇశ్రాయేల్ ప్రజలకు తనను గురించి తన ప్రస్తావన వచ్చినప్పుడు యావేగా అభివర్ణిస్తూ అన్య జనులకు దేవుని గురించి పరిచయం చేయాలి లేదా దేవుని గురించి
వివరాలు లేదా ప్రస్తావన జరిగిన సందర్భంలో అన్ని చోట్ల కూడా అడోనాయ్ అనే పదం వాడినట్లు కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అంటే తన బిడ్డలకేమో యావేగాను, అన్యజనులకు దేవుని ఎరగని జనాంగానికేమో అడోనాయ్ అనే పదంగా బైబిల్ గ్రంథంలో అటువంటి సంఘటనలు ఉన్నాయి అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. అభిప్రాయాలు ఏమైనప్పటికీ దేవుని వాక్యము ఏమని సెలవిచ్చుచున్నది అనంటే, అడోనాయ్ అనగా సర్వశక్తి కలిగిన దేవుడు లేదా ప్రభుత్వము చేయవాడు, ఆయన అన్నింటి మీద అధికారము కలిగిన వాడు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది ప్రియులారా. ఆయన కొన్ని విషయాలకు, కొంత ప్రాంతానికి, కొంతవరకు మాత్రమే పరిమితమైన వాడు కాదు. ఆయన అన్ని విషయాల మీద అధికారము కలిగిన వాడు అనే విషయాన్ని అడోనాయ్ అనే పదం మనకు తెలియచేస్తూ ఉంది. మన దేవుడు కొంత జనాంగానికి మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సకల జనులకు, సకల జాతికి, నానా విధములైన ప్రజలకు కూడా దేవుడు ప్రభువు అనే విషయాన్ని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన కొంతమందికి మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకో యూదా ప్రజలకో మాత్రమే కాదు, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి. రానున్న దినాల్లో ఒకవేళ ఇంకొక తెగ రావచ్చు, ఇంకొక భాషా ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన అనేక జనాంగాలు ఏర్పడవచ్చు. జనాంగాలు ఎన్నున్నా ప్రభువు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అనే లేఖనము సెలవిచ్చుచున్నది. మన దేవుడు అన్నింటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన గాలిని ఆపగలిగిన వాడు, ఆయన నీటిని ఆపగలిగిన వాడు, ఆయన అగ్నిని ఆపగలిగిన వాడు, ఆయన కంట్రోల్ చేయగలిగిన వాడు, పంచభూతముల మీద అధికారం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క విశ్వములో సూర్యుడు, చంద్రుడు, భూమి, కుజుడు, అంగాకరుడు ఇలాగ పిలువబడుతున్న గ్రహాలన్నింటినీ కూడా తన మాట చేత, తన కనుసైగతో, తన చూపుతోనే కంట్రోల్ చేయగలిగినట్టి అధికారము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. రుజువు ఏంటి అని అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో శానా దయ్యం పట్టిన వ్యక్తి దేవుని దగ్గర, అంటే దేవుడు ఆ గెన్నేసరతు అనే ప్రాంతానికి రాగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ కేకలు వేయడం మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన కేవలము మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మాత్రమే కాదు, ఆయన అన్నింటి మీద అధికారము కలిగినవాడు. ఈవెన్ వి కెన్ సే, అంటే మనం నిర్మోహమాటంగా, నిస్సందేహంగా, నిర్ద్వందంగా దెయ్యాల మీద కూడా అధికారము కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే అడోనాయ్ అనగా అన్నింటి మీద అధికారం కలిగిన వాడు, ఏలినవాడు, ప్రభువు, ప్రభుత్వం చేయవాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియ వాక్యం ఉంటే దేవుని బిడ్డ, నీ జీవితంలో అన్నీ కూడా నీ అనుకూలతలో, అంటే ఏవి వాటంతట అవే అలా జరిగిపోతున్నాయండి. ఏది కూడా అనుకున్నట్టుగా జరగడం లేదు, ఏది కూడా నేను తలంచినట్లుగా జరగడం లేదన్న నిరాశ, నిస్పృహలో నీవు ఉన్నావేమో. మనం ఆరాధించే దేవుడు అన్నింటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన రోగం మీద అధికారం కలిగిన వాడు, ఆయన పేదరికం మీద అధికారం కలిగిన వాడు. ఆయన నీ స్థితిగతులు ఏ ఉన్నా ఎన్నున్నా ఆయనకు అధికారానికి లేదా ఆయన అధికారానికి లోబడనొల్లన్నది ఏదీ లేదు. కాబట్టి వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు దేవుని అధికారానికి లోబడుతున్నావా? దేవుని ప్రభుత్వానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా? అందుకే నీ జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. చాలా సందర్భాల్లో మనం లోబడడం దేవునికి, ఆయన అధికారం ఉన్నా కానీ మన మీద అజమాయిషీ చేయడు. మన ఫ్రీ విల్కి, మన స్వేచ్ఛకు ఆయన మనలను వదిలేస్తూ ఉన్నాడు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని అధికారానికి నీ జీవితంలో ఒప్పుకో. నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయనకు లోబడుతుంది. ఆయనకి అధికారం ఉంది, ఆయనకి శక్తి ఉంది అన్న విషయాన్ని గ్రహించి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు అనేక మేలులు, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరు విశ్వసిస్తూ ఉన్నారు, వారి జీవితాల్లో ప్రభా అధికారం లేని విషయాల మీద, లేదా అధికారం లేక ప్రభా వారి జీవితాల్లో అనేక నిందలు, అనేక అవమానాలు భరిస్తూ మోస్తున్న వారికి ఉన్నారేమో. అడోనాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు కనుక, అన్నింటి మీద అధికారం కలిగిన దేవుడు కనుక, అన్నింటినీ ప్రభుత్వం చేయగలిగిన దేవుడు కనుక, అందరికీ దేవుడు కనుక నీకు వందనాలు ప్రభు. ఇంకా అందరూ విశ్వసించలేని ప్రభు దేవునైనా అవిశ్వాసులుగా ఉన్నారు, వారందరూ కూడా మారునట్లు నీ కృపను దయచేసి
వినుచున్న మా శ్రోతలకు ప్రభా ఆత్మజ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Changing